ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన జగన్కి ఇంకా తత్వం బోధపడినట్టుగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కూటమి శాసనసభాపక్ష నేతల మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తనే సీఎం కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రూప్ తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం వంటివి జగన్ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ 100% సహకరిస్తుందని స్పష్టం చేశారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. కూటమి సమావేశానికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 50 రోజులు కూడా కాలేదు. అలాగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా గానీ జగన్కి ఇంకా తత్వం బోధపడినట్లేదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి పెను దుమారం లేపుతా ఉంది. శాసనసభ పక్ష సమావేశంలో జగన్ తీరును ఆయన తీవ్రస్థాయిలో కూడా తప్పుపట్టారు. జగన్ నెల రోజులు కొత్త ప్రభుత్వం ఏర్పడి అప్పుడే విమర్శలు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆయన ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తోంది. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్పే కుట్ర జగన్ ఇంకా చేస్తున్నారు. గతంలో ఇదే రకంగా వ్యవహరించి ప్రజల్ని మభ్యపెట్టారు. అలాగే సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, అలాగే సభలోకి వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగలటం, ఎమ్మెల్యేని రెచ్చగొట్టడం, ఇదేం సంస్కృతి అర్థం కావట్లేదని చెప్పి కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. అలాగే అధికారం ఎల్లకాలంలో కొనసాగుతున్న భ్రమ నుంచి జగన్ బయటికి రావాలి, ఇంకా ముఖ్యమంత్రి అనే ధోరణిలో జగన్ ఉన్నారు, ఇది సరైన విధానం కాదని చెప్పి కూడా ఆయన అయితే తీవ్ర స్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు అవసరం, అందుకే తాను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ పూర్తిగా చంద్రబాబు అభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా 100% మద్దతు పలుకుతామని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అయితే స్పష్టమైన ప్రకటన ఎల్పీ నేతల సాక్షిగా ప్రకటించారు. చక్రి. థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.